వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీపాద శ్రీవల్లభ లీలా వైభవం 23వ అధ్యాయము. శ్రీపాద శ్రీవల్లభ స్వామినే నమః. చరమాంకము. శ్రీపాదుల అంతిమ ప్రకటన. శ్రీపాద శ్రీవల్లభులు ఈ కలియుగ ప్రథమావతారమును గుప్తపరచవలనని సంకల్పమును స్థిరపరచుకున్నారు. వారు తమ గుప్త సంకల్పాన్ని ముందుగా దూర ప్రాంతములలోని భక్తులైన గోవింద భట్టుకును, బర్దరీ క్షేత్ర నివాసి అయిన సదానంద బ్రహ్మచారికి, మహోర్గఢ్లో ఉండే యోగానందునికి తమదైన దైవీ శక్తితో వారి అంతరంగమునందు తెలియజేశారు. దగ్గరనున్న భక్తులకు నిత్యము అనేక విధములైన సమస్యలతో సతమతమవుతూ సన్నిధానమునకు వచ్చి దర్శించుకుని భక్తులందరకు వారికి తగిన సూచనలనిస్తూ బాధోపశమనం గావిస్తూ ఉన్నారు. ఆశ్వీజ మాసం బహుళ దశమి రోజునకు దూర ప్రాంత భక్తులైన సదానంద బ్రహ్మచారి తన శిష్య బృందముతో కూడా వచ్చి చేరెను. యోగానందుడు కూడా తన యాత్రా బృందము యొక్క దారి మళ్లించి కురువపురమునకు తోడ్కొని వచ్చెను. గోకర్ణవాసి గోవింద భట్టు వృద్ధాప్యము చేత దూర ప్రయాణము చేయలేని స్థితిలో ఉన్నాడు. కాబట్టి పూర్వము తనతో యాత్రకు వచ్చిన వారిలో యువకులైన వారిని ప్రేరేపణ చేసి కురువపురమునకు పోయి శ్రీపాదస్వామికి తమ అశక్తతను తెలిపి నమస్కారములను తెలుపవలసిందిగా కోరి పంపెను. ఈ విధముగా పాత భక్తులంతా వచ్చి చేరు లోపల పంచదేవ పహాడ్ గ్రామ పెద్ద శ్రీ రామాచార్యులను, ఆంజనేయ శర్మను, మరికొందరు పెద్దలను ప్రత్యేకముగా దర్బారునకు రమ్మని కబురు చేయగా వారందరూ శ్రీ స్వామి సన్నిధానమునకు చేరుకొనిరి. శ్రీపాద స్వామివారు ఇట్లు పలికిరి: అందరికీ శుభాశీస్సులు. భగవంతుని కృపచేత ఈ గడ్డపైన నివసించుమని ఆదేశము లభించినది. మీ అందరి సహచర్యముతో 14 సంవత్సరములు ఈ పవిత్ర క్షేత్రమందు చక్కగా గడిచిపోయినవి. మేమిక్కడ నిర్వహించవలసిన కార్యములు, సాధనలు పూర్ణమైనవి. లోక కళ్యాణమునకై ముందు కాలములో ఇక్కడ జరగవలసిన అనేకమైన కార్యక్రమములన్నింటికి దివ్య సంకల్పము చేత సూక్ష్మరూపముగా ఆదేశములు ఇవ్వబడినవి. ఆయా కార్యములు కాలక్రమమున రూపము ధరించగలవు. ఈ పరమ పావనమైన కృష్ణానది యందు స్నానమాచరించి సహజ గణపతిని దర్శించు వారికి సకల ఈప్సితములు సమకూరును. మా ఇహలోక యాత్రను పూర్తి చేయు తరుణం ఆసన్నమైనది. ఆశ్వీజ బహుళ ద్వాదశి తిథి యందు మేము అంతర్ధానము అయ్యదము. మీరు ఎక్కడ ఎప్పుడు మా నామము స్మరించెదరో అచ్చట మా శక్తి అదృశ్యముగా ఆయా కార్యమును నెరవేర్చును. ఇది ముమ్మాటికి సత్యము అని నమ్మండి అని శ్రీపాదస్వామి వారు దర్బారు నందు సభాముఖంగా ప్రకటించెను. అది విని అందరూ అదిరిపడిరి. అందుండి ఒక వృద్ధుడు లేచి, ఓ దేవాదిదేవా, దివ్య ప్రభావ, ఈ దీనులపై దయతో ఈ ప్రదేశమునకు వచ్చి మా యొక్క చీకటి బ్రతుకులలో వెలుగులు నింపి మమ్ముద్ధరించిన మహాత్మా, మేము అజ్ఞానులము. మా వలన ఏదైనా అపచారము జరిగి ఉండవచ్చు. మాకు నీవే తల్లివి, తండ్రివి, గురువు, దైవం కూడా అని నమ్మి ఉన్నాము. ఉదయం నీ నామస్మరణతో పొద్దు పొడుస్తుంది. మా వృత్తి ధర్మాలన్నీ నిన్ను తలంచుకొనుచు చేసుకొని సుఖజీవనం చేస్తున్నాము. పుణ్యమేదో పాపమేదో తెలియని మూఢులము. మాకు నీవే దిక్కని, నీ పాదాలే శరణమని జీవితాలు గడుపుచున్నాము. పిల్ల పాపలతో సుఖంగా ఉంటూ ఉన్న మమ్ము వదిలిపోయేదమనుటకు నీకు మనసెట్లు ఒప్పినది దేవా? మా తప్పులు ఏవైనా ఉన్నచో క్షమించవలసిందిగా ప్రార్థించుచున్నాము. నీ ఆజ్ఞ మీరము. మీరెట్లు నడవమన్నా అట్లు నడిచెదము. మీరు మమ్ము వదిలిపోయిన ఎడల ఏటి నుండి బయటపడిన చేప పిల్లల వలె మేము అల్లాడెదము. మాకు దైవ మార్గము, ధర్మ మార్గము ఇక ముందు చెప్పేవారెవరు? అంతటి కఠినాతి కఠినమైన నిర్ణయం మేల తీసుకుంటివి నాయనా. ఇంత చిన్న వయస్సులో మా పుణ్యముల పంటగా మాకు లభించినావు. మేము ఏ తీర్థాలు, ఏ క్షేత్రాలు ఎరుగము. నీ పాదములందే సకల తీర్థాలు, సకల క్షేత్రాలున్నవని ఎక్కడెక్కడి నుండియో మహాత్ములు నిన్ను దర్శింపవచ్చిన వారు చెప్పగా విని నీ దరి చేరి సేద తీరితిమి.
మా యందు ఎందుకింత నిర్దయ పూనినావు స్వామి అంటూ వాపోయినాడు. అంత శ్రీరామాచార్యులు లేచి, స్వామి, మీరింత త్వరలో ఇటువంటి నిర్ణయము తీసుకునుట భావ్యమా? అజ్ఞాన కూపమున పడి ఉన్న మాకు జ్ఞాన జ్యోతి వలె లభించినారు. మీ సాన్నిధ్యంలో ఇప్పుడిప్పుడే మా బుద్ధియు వికాసమునందుచున్నది. హే ప్రభు, మీ కనుసన్నలలో నడుచుకొను అల్పులము, దీనులము, మీరే మాకు కొండంత అండగా ఉన్నారని ఈ సంసారపు బండిని లాగుచున్నాము. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి తిరిగి తిరిగి ఇక్కడకు వచ్చి మా జీవితాలలో నూతన జ్యోతులు వెలిగించినారు. నిత్యము తమ దర్శనముతోనే తృప్తిని పొంది ఉన్న మమ్ము విడిచి మాకు తమ దర్శన ప్రాప్తి లేకుండా చేయుట భావ్యమా స్వామి? మేము తమకేదైనా అపచారము చేసి ఉన్నచో మా అజ్ఞానమును మన్నించుమని వేడుకొనుచున్నాము. తమరు చేయు నిర్ణయములు అప్రతిహతములని తెలియను అని ప్రార్థించెను. వాసుదేవరావు శ్రీ స్వామివారికి మ్రొక్కి, ఓ స్వామి, మమ్ము ఉద్ధరించుటకే నీవు ప్రత్యేకముగా అవతరించినావని తెలిసి మా జన్మలు ధన్యమైనవని భావిస్తుండగా పిడుగుపాటు వలె ఏమి ఈ వార్త అని అపారంగా దుఃఖించసాగెను. శ్రీ స్వామివారు అతనిని ఓదార్చుతూ, నీవు తర్వాతి జన్మలో నరకేసరియను పేర కల్లేశ్వరునికి అంకిత భక్తుడవై తర్వాత నన్ను కలుస్తావు అని వరమిచ్చారు. ఆంజనేయ శర్మ, తల్లి ప్రేమ బిడ్డలకు కాక మరెవరికి దక్కును? మా యందు ఎల్లవేళలా ఇదే ప్రేమను వర్షింపచేయము దేవదేవా. హే సమర్థ సద్గురు, పాహిమాం పాహిమాం పాహి అని ప్రార్థన సలిపి కూర్చుండగా సదానంద బ్రహ్మచారియు యోగానందుడును వచ్చి శ్రీవారి పాదాలకు నమస్కరించి, ఓ దేవాదిదేవా, ఏమి హఠాత్ పరిణామము! మా అంతరంగముల యందు తామిచ్చిన సంకేతముల మేరకు తమ చరణకమల సన్నిధికి చేరితిమి. మహాత్ములైన తమరే ఇట్లు సెలవిచ్చిన ఎడల మాకు మార్గదర్శకులెవరు? ఓ త్రిమూర్తి స్వరూప, మీ జగత్ కళ్యాణ కార్యము అంతలో ఎట్లు ముగియును అని ప్రార్థింపదొడంగెను. శ్రీ స్వామివారు చిరునవ్వు నవ్వుతూ, ఏమయ్యా, బ్రహ్మచారులు, సన్యాసులు, సాధువులు భగవన్ నిర్ణయాలను తలదాల్చవలసిందే. ఎవరైనా స్వయంగా ఏమీయూ చేయలేరు. కాలచక్రము ఈశ్వరాజ్ఞకు లోబడియే ఈ భూమిపైన ఎవరెంత కాలం ఉండవలెనో, ఏమేమి కార్యములు సలుపవలెనో సమస్తము భూమిపై ఉద్భవించక ముందే నిర్ణయము చేయబడునని మీరెరుగురా? అందరూ జాగరూకతతో కాలగమనాన్ని గమనించండి. ఏ ఒక్క క్షణమును ఎవరి కొరకును ఆగదు. రాజులకు, సేవకులకు, సాధువులకు మరియు సన్యాసులకు వేరువేరు కాలధర్మములుండవు. ఆయా సమయముల ఆసన్నమగుచో భూమిని వదలవలసిందే. ఇది ఏ బద్ధశాసనము. మనము ఎన్నో జన్మలలో తిరిగి కలుసుకొందుము. దీనిని గురించి విచారము వలదు. గురుభక్తిని మరువకుడు అని బోధించుచుండగానే శ్రీశైలంలో గురుభావంతో కొలిచిన నిర్మలానంద బ్రహ్మచారి కూడా వచ్చి శ్రీపాదస్వామివారి నిర్ణయం విని నిర్విణ్ణుడై వ్యధపడుచుండగా శ్రీపాదస్వామివారు అతనిని మరుజన్మలో త్రివిక్రమానంద భారతిగా నా వద్దకే వస్తావని ఆశ్వాసమిచ్చారు. ఆంజనేయ శర్మతో, నీవున్ను నంది శర్మగా నా వద్దకే వచ్చి నా వద్ద శిష్యరికం చేస్తావు. తర్వాత నేను అక్కల్కోట స్వామిగా వస్తే నీవు పాండురంగపురానికి వస్తావులే, బాధపడవద్దని ఆశీర్వదిస్తారు. అంతేకాదు, ఎవరు గురువును జీవితాంతం హృదయంలో పెట్టుకుంటారో వారు సన్నిధిని కోల్పోరు, ఎన్ని జన్మలైనా నాతోనే ఉంటారు అని వాగ్దానం చేశారు. సామాన్యుల జీవితములు కర్మాధీనములు, మహాత్ముల జీవితములు దైవాధీనములు అని ఎరుగుడు. అందరూ ధీరమతులై రేపు ఉదయమున వీడ్కోలు పలుటకు సిద్ధముగా ఉండుడని పలికి ఆనాటి సభ ముగించి శ్రీపాదులు కురువపురమునకు చేరుకొనిరి. ఈ వార్త చుట్టుప్రక్కల గ్రామములన్నింటికీ తెలిసెను. యాత్రికులందరికీ వాళ్ళ ఏర్పాట్లు గ్రామస్తులు సమకూర్చిరి. శ్రీక్షేత్ర కురువపురమునందు యథావిధిగా దేవతలు, మునులు శ్రీ స్వామివారి సన్నిధికి చేరి వారిని అర్చించుకొనిరి. మరుసటి దినము ఉదయముననే జరగబోవు శ్రీపాదుల అంతర్ధానమును ఎట్లు వీక్షింపగలవని అందరూ వారిని మనసారా ప్రార్థనలు చేసుకొనిరి. శ్రీపాదుల వారు బ్రహ్మ ముహూర్తమున యథాప్రకారము నది దాటి సూర్య నమస్కారములు ఆచరించు శిల వద్దకు చేరి స్నానాదులు ఆచరించిరి. వారి అనుష్ఠానానంతరము సూర్య నమస్కారములు ఆచరించిరి. ఆ సమయమున వేలాదిగా ప్రజలు తరలి వచ్చిరి. ఎవరిని పలకరించుటకు ధైర్యము చాలని విధంగా అందరూ మౌనంగా నిశ్చేష్టులై నిలిచి ఉండిరి. నదీ తీరమంతయు ప్రజావాహిని నిండి ఉండెను. సాధు సంతులు, ప్రజలు నది గట్టుపైనను నది యందును అనేక ఋషిగణములు, దేవగణములు నిలిచి ఉన్నట్లు
కొందరికి దర్శనమైనది. సూర్యుని ప్రకాశము ప్రతిదినము 4 జాములలో 4 విధములుగా మారుచుండును. ఆ విధముగానే ఉదయ సూర్యుని బాలభాస్కరుడందురు. తరువాత జాములో సూర్యుని మధ్యందిన భాస్కరుడని, 3వ భాగములోని సూర్యుని ప్రచండ భాస్కరుడని, 4వ భాగములోని సూర్యుని సౌమ్య భాస్కరుడని అంటారు. శ్రీపాద స్వామి 2వ భాస్కరుని యందు తమ రూపమును లయం చేయ నిశ్చయించుకున్నారు. అనగా 2వ జాము ప్రారంభంలో భక్తులందరినీ ఉద్దేశించి వారి తుది సందేశము ఆశీస్సులను ఈ విధంగా అందించారు. అందరకు అభయముద్రతో వారి హస్తమును చూపుచూ ఇట్లు పలికిరి: జనులారా, భక్తులారా, మీరు భక్తి శ్రద్ధలతో పత్రం, పుష్పం, తోయం ఏది సమర్పించినా వారికి సర్వశుభాలను ఇచ్చెదను. భక్తియు సమర్పణాభావము లేనిచో మీరిచ్చిన ధన, ధాన్య, పుష్ప ఫలాదులను నేను స్వీకరింపను. భక్తితో పాటు శ్రద్ధ, ఓర్పు, విశ్వాసము, నమ్మకము కలిగి ఉండాలి. నావి నీకు సమర్పిస్తున్నాననే భావన లేకుండా నీది నీకే సమర్పిస్తున్నాననే భావం కలిగి ఉండాలి. నా అవతారము ధర్మమును ఉద్ధరించుటకు, అధర్మము రూపుమాపుటకు, దుష్టగుణ శిక్షణకు, నన్ను ఆశ్రయించిన భక్తజన రక్షణకు నిరంతరం ఇచ్చోట పనిచేయుచునే ఉండును. నేను గుప్త రూపంలో ఇచ్చట సంచరించెదను. ఇది నా యొక్క ప్రేమాస్పదమైన పుణ్యక్షేత్రము. ఇక్కడ నాకు బదులు ఈ సహజ గణపతి ఎల్లప్పుడూ మీకు దర్శనమిచ్చును. నా రూపము ఈ భాస్కర బండపై దర్శనమిచ్చును. ఇచ్చట చేయు పుణ్యము లేశమైనను అక్షర ఫలములనిచ్చును. ఈ ప్రదేశమున చేయు సేవ, పూజ, గోపూజ, గోదానము, అన్నదానము విశేష ఫలములనిచ్చును. ఇది సత్యము. ఎవరు మా వాక్కులనెన్నడునూ మరువక నడుచుకొందురో వారి వంశాలను కాపాడుచుందును. మా విభూతులు ఇచ్చట విస్తారమై భక్తులకు అనుభవమగునని నమ్ముడు. నామస్మరణ మాత్రముననే మాకు సంతోషము కలుగును, మీకు సకల శుభములు కలుగును అని ఆశీర్వదించుచున్న శ్రీపాదస్వామి వారు అందరూ చూచుచుండగానే ఒక జ్యోతి స్వరూపమున మారి ఆకాశ మార్గమున పైకెగసిపోవుట గోచరించెను. కన్నుల నుండి అశ్రుధారలు కార అందరూ నామస్మరణ చేయుచుండిరి. మనమున్ను నామస్మరణ చేద్దామని శ్రీ విఠల్ బాబా గారు ఉచ్చైస్వరంతో దిగంబర దిగంబర, శ్రీపాదవల్లభ దిగంబర అనగా అందరూ బాబాగారితో శృతి కలిపితిమి. యోగానంద బ్రహ్మచారి భక్తులందరినీ తేరిపారా చూచెను. అందరూ బరువెక్కిన హృదయాలతో నోట మాట రాక స్తబ్దులై ఉండిరి. భక్తాదులను ఉద్దేశించి, సుచితిరా, మహాత్ముల లీల, వారి నిర్ణయాలు వజ్ర సదృశాలు. ఇదొక విచిత్రమైనటువంటి మాయ. ఈ మాయకు లోబడి సామాన్యులు వర్తించుచుందురు. కానీ శ్రీ దత్తస్వామి లీల వేరు. తనను తానే సంకల్పించుకున్న పరమాత్మ తత్వము నుండి దిగి మానుష తత్వములోనికి ఆవిర్భవించి తిరిగి తన మాయతో పరమాత్మలో లీనమగును. జననమే లేని స్వామి జన్మించినట్లుగా భావన కలిగిస్తాడు. శరీరమే లేని స్వామి శరీరంతో ఉన్నట్లుగా గోచరిస్తాడు. సృష్టి స్థితి లయ కారకుడైన ఆ దేవదేవుని లీలా విలాసంలో ఇది ఒక అద్భుతమైన విభూతి. హృదయ నిలయుడైన భగవానుడు తన ఉనికిని తెలుపుటకే మన అందరి హృదయాలలో స్థిర ప్రతిష్ఠ నొందినాడని కొనియాడెను. తదుపరి సదానందులు ఇట్లు పలికిరి: శుద్ధ జలములతో మలినములు పోగొట్టు రీతిన పరిశుద్ధ భావములతో మీ హృదయ కల్మషములను ప్రక్షాళన చేయండి. అప్పుడు ఆ హృదయాలయము శ్రీ స్వామికి ఆవాసము కాగలదు. ఆయనను శరణు పొంది ఆర్తితో, ఆవేదనతో, శ్రద్ధతో, ప్రేమతో పిలవండి. తక్షణమే ఆ శ్రీపాద వల్లభుడు మన కళ్ళ ముందు ప్రత్యక్షమవుతాడు అంటూ అందరినీ ఓదార్చారు. విషణ్ణ వదనులై ఉన్న ఆ సమస్త జనావళి ఆతృతగా దిగంబర దిగంబర, శ్రీపాద వల్లభ దిగంబర అని దిక్కులు పిక్కటిల్లేలాగున పలుకుచూ ఆకాశం వైపు దృష్టి నిలిపారు. వారందరిలో సద్భక్తులైన వారికి శ్రీపాదస్వామి వారి వరప్రదానము అనుభవమైనది. వారికి లీలగా అజానుబాహుడైనటువంటి శ్రీపాదుల వారి యొక్క దివ్య దర్శనము కలిగింది. అందరూ మరలా జయ జయనాదములు చేశారు అని శ్రీ విఠల్ బాబాజీ గారు అందరితో శ్రీపాద శ్రీవల్లభ మహారాజ్కి జై అని పలికించారు. శ్రీపాదుల వారు 2 చేతులతో ఆశీర్వదిస్తున్న దృశ్యాన్ని చూచి శ్రీ బాబాజీ గారు ముగ్ధులైనారు. ఆనంద బాష్పాలు కన్నుల నుండి స్రవించుచుండగా శ్రీపాద శ్రీవల్లభుడు నిత్య సత్యుడేనని నిరూపించుకున్నాడు. ఇప్పటికీ ఎప్పటికీ ఆయన సత్యవాక్పాలకుడే. ఈ క్షేత్ర నిర్మాణమునకు సంకల్పించినవాడు ఆయనే కదా. ఆయన ఘటనాఘటన సమర్థుడని వచించినారు. ఇన్ని రోజులు ఎంత ఉత్సాహంతో శ్రీపాద వల్లభ స్వామి వారి యొక్క దివ్య లీలలను బోధలను వింటూ ఉన్నామో అంతకంత వారి అంతర్ధానము గురించి వినగానే మాలో నిరుత్సాహము, విహ్వలత్వము చోటు చేసుకుని
అందరం స్తబ్దుగా ఉండిపోయాము. శ్రీ బాబాగారు బిగ్గరగా అందరితో దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అని పలికించిన తర్వాత అందరికీ నీరసం పోయింది. శ్రీ బాబాగారిలా చెప్పారు, మహాత్ములు భక్తుల కొరకు భూమిపైకి వచ్చిన వారు కావున అందరికీ మార్గదర్శనం చేస్తూ ఈ మార్గంలో నడవండి. అందరూ సులభంగా మానవ జన్మ యొక్క లక్ష్యాన్ని చేరగలరని బోధించారు. ఆ బోధలను మరియు వారి నామాన్ని, వారి వాగ్దానాలను ఎవ్వరూ మరవకుండా తమ జీవితాలను పండించుకుంటారో వారిని ఏనాటికి వారు వదిలిపెట్టరు. అవ్యక్తమైన దివ్యశక్తి మానవ రూపం ధరించినందున దానికొక నామం ఏర్పడింది. రూపం మరుగైనప్పటికీ నామం యొక్క ప్రభావం సరాసరి అవ్యక్త రూపానిదే కావున అనుగ్రహ వృష్టి కురుస్తుందని బోధించారు. నిజమే, వారు చెప్పేది అక్షర సత్యమే. పూర్వం నుండి భూమిపైన శాశ్వతంగా ఎవరూ శరీరంతో ఉండలేదు. శరీరంతో మంచి పనులు చేసి కీర్తి గడించారు. ఆ కీర్తి ఉన్నంతకాలం ఆ వ్యక్తి స్మరణ జరుగుతుంది. శ్రీ భాగవతమును మనకు తెలుగులో అందించిన పోతనామాత్యుని తెలుగు వారెన్నటికీ మర్చిపోలేరు కదా. అదేవిధంగా శ్రీపాద శ్రీవల్లభుల లీలల వైభవాన్ని మనకు అందించిన శ్రీ విఠల్ బాబా గారిని కూడా మనము మన ముందు తరాల వారును ఎన్నటికీ మరవలేము. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. ఇది శ్రీపాద శ్రీవల్లభ లీలా వైభవం 23వ అధ్యాయము సంపూర్ణం.